హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుభవ్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మామిడి పండుతో అయితే భక్షాలు రెడీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, అలాగే చక్కగా కూడా కుదిరాయి. సేమ్ అచ్చం మన పప్పులో భక్షాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. టేస్ట్లో కూడా ఏమాత్రం తగ్గేదే లేదనేటట్లుగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే. అలాగే నా ఛానల్లో ఎన్నో వీడియోలు కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను ఒక మామిడి పండుని నీట్గా కట్ చేసుకొని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. హాయ్ అండి, నేను ఇక్కడ ఒక మామిడి పండుని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం మామిడి భక్షాలు చేయడం కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఒక కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇలా నేను ఒక కప్నైతే గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుందాం. భక్షాలకి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగైతే పిండిని అయితే కలుపుకుందామండి. భక్షాలకైతే మనం ఎలా తడుపుకుంటామో పిండిని అదే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలోకైతే చేతికి అంటుకున్నట్లుగా ఇప్పుడైతే మనం 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పావుగంట సేపు అయితే ఈ పిండిని నానబెట్టుకుందామండి. ఇలా పావుగంట సేపు నానబెట్టుకోవడం వల్ల భక్షాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ మ్యాంగో ముక్కలను అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు ఈ కప్తో ఒక కప్ అయితే మ్యాంగో జ్యూస్ అయింది. ఇప్పుడు నేను ఈ మ్యాంగో జ్యూస్ను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ దాకా అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరైతే సన్ఫ్లవర్ ఆయిల్నైనా వేసుకోవచ్చు, సగం కప్ దాకా. ఇక్కడ నేను ఏ కప్తో మ్యాంగో జ్యూస్ తీసుకున్నానో అదే కప్తో ఒక కప్పు పావు దాకా శనగపిండిని అయితే యూస్ చేస్తున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత శనగపిండిని అయితే తీసుకొని బౌల్లోకి ఆ ప్యాన్లోకి అయితే వేసేసుకొని ఒక గంట సహాయంతో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఒకవేళ మీకైతే కలవలేకపోయినట్లయితే మరి కొద్దిగా ఒక 2 స్పూన్స్ దాకా అయితే ఆయిల్ వేసుకోవచ్చు, ఏం కాదు. మళ్ళొకసారి అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే నాకు ఇక్కడ తక్కువ వచ్చిందండి, సరిపోలేదు శనగపిండికి అయితే. మళ్ళీ 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అప్పుడైతే చక్కగా ఉడుకుపట్టింది. బాగా ప్యాన్ పైన అయితే వేయించుకోవాలి శనగపిండిని. ఇలా చక్కగా కలుపుతూ కంపల్సరీ మంట సిమ్లో ఉంచి అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. లేకపోతే సరిగ్గా శనగపిండి అయితే వేగదు. ఇప్పుడైతే మనకి ఇలా కలుపుతూ ఉంటే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. మేము శనగపిండి వేయించుకునేది మాకు తెలియదు అనుకునే వాళ్ళైతే శనగపిండి వేయించుకునేటప్పుడు అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనకు అప్పుడే తెలిసిపోతుంది ఆ వాసనకి చక్కగా వేగిందా లేదా అన్నది. ఇప్పుడైతే నాకు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న ఒక కప్పు మ్యాంగో జ్యూస్ని అయితే ఈ శనగపిండి వేయించుకున్న శనగపిండిలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మంట మనం సిమ్లో ఉంచి సరే కలుపుకున్నా కూడా గట్టిగా అయిపోతుందండి. ఒకవేళ మంట హైలో ఉంచామనుకోండి అంతా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ దాకా అయితే ఇలా చక్కగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మంట సిమ్లో ఉంచుకోవాలి, అలాగే గరిటె సాయంతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న మిశ్రమం అయితే కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు 1 కప్పు మ్యాంగో జ్యూస్కి నేను ఒక కప్పుకి కొద్దిగా తక్కువగా అయితే బెల్లాన్ని దంచి వేసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని దంచి వేసుకోవడం వల్ల
చక్కగా బెల్లం మీ మిశ్రమంలోకి వేసుకున్న తర్వాత చక్కగా అంతా అయితే కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే కలుపుతూ ఉంటేనే చక్కగా బెల్లం అయితే కరిగిపోయి దగ్గరకు పడింది అంతా. ఈ పూర్ణం లాగా అయితే చక్కగా చూడడానికైతే అచ్చం పూర్ణం లాగానే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లార్చుకొనిద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ సహాయంతో భక్షాలు చేసే పేపర్ని వేసుకొని స్టవ్ పైన ప్యాన్ హీట్ చేసుకుంటూ ఉండాలి ఒక పక్క. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న భక్షాల పిండిని అయితే తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అంటించుకొని మనకు సరిపడా గోధుమ పిండిని అయితే చేతిలోకి తీసుకొని ఒక రౌండ్ బాల్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి మనం ఆ పిండిని అయితే అలా చేత్తో పెద్దగా చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ లాగా మనం చేసి పెట్టుకున్న మ్యాంగో పూర్ణం మిశ్రమాన్ని అయితే ఒక చిన్న బౌల్ లాగా చేత్తో చుట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలోకి పెట్టేసి అంతా స్టఫింగ్ని అయితే కంప్లీట్గా బయటికి రానట్లుగా కంప్లీట్గా సీల్ చేసేయాలి. పూర్ణం అయితే చక్కగా బయటికి రానట్లుగా ఇలా సీల్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి అయితే మనకు మిగులుతుంది. అలా రౌండ్గా చుట్టేసినామనుకోండి ఆ పిండి కూడా ఎక్స్ట్రా పిండి మొత్తం పక్కకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు తీసేసుకొని పక్కకి వేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్న పేపర్ పైన అయితే మనం స్ప్రెడ్ చేస్తూ భక్షంలాగా అయితే ఒకవేళ చపాతీల కర్రతో అయినా తిక్కోవచ్చు. నాకైతే ఇలానే చేయడం వచ్చండి, నేను ఇలానే చేస్తూ ఉంటాను ప్రతిసారి కూడాను. నేను చేత్తోనే భక్షాలు చేయడం నాకైతే అలవాటండి. నేను ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేస్తూ ఒక భక్షంలాగా అయితే చిన్న భక్షంలాగా అయితే ఒత్తుతూ ఉన్నాను. అదే చక్కగా వస్తుంది. ఇప్పుడు చక్కగా ఇలా చేసుకున్న దీన్ని అంతేనండి. చక్కగా ఇలా చేత్తో ఒత్తుకున్న భక్షాన్ని అయితే ఇప్పుడు స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టాను, ఆల్రెడీ హీట్ అయింది. కొద్దిగా ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం తీసుకున్న భక్షాన్ని అయితే ఆ పెనం పైన అయితే వేసేసుకోవాలి. ఇలా నేనైతే చేతి మీదకి వేసుకొని ఆ పైన ప్యాన్ పైనకి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మంట సిమ్లో ఉంచి అయితే చక్కగా అయితే కాల్చుకోవాలి భక్షాన్ని. ఇప్పుడు చక్కగా అయితే భక్షం అయితే కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒక సలాకి తీసుకొని అయితే ఆ భక్షాన్ని అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. అటు ఇటు రెండు పక్కల తిరగ కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కాలితేనే భక్షం కూడా మంచి టేస్ట్, మంచి కలర్ కూడా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా మొత్తం భక్షాలను అయితే డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోకూడదండి. ప్లేట్లో ఒక క్లాత్ వేసుకొని భక్షాలను ఎప్పుడైనా సరే వేసుకోవాలి. ఇక్కడ మిగతా భక్షాలన్నీ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ భక్షం అయితే కొద్దిగా లైట్గా మాడిపోయింది. ఇప్పుడు అంతేనండి, మిగతా భక్షాలను మొత్తం ఇలా చేసేసుకోవాలి. అంతేనండి, మ్యాంగో భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా వెరైటీగా, చాలా స్వీట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అయితే చెప్పండి. నాకు తెలిసిందైతే నాకైతే ఈ విధంగా వచ్చాయి. చూడండి, చూడడానికి ఎంత ఫుల్ వీడియో లింక్ అయితే నేను క్వాంటిటీకి నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి. 5-6 భక్షాలు నచ్చిన వాళ్ళైతే వెళ్ళి చూడండి. ఇక్కడ మా బుడ్డదైతే మామిడికాయ భక్షాలు చేసుకొని ఇలా నెయ్యి అయితే వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మా పాప నెయ్యి నాకేస్తుంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. టేస్ట్ అలాగే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. వీటిలోకి నెయ్యి వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మ్యాంగో భక్షాలు అయితే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు నా వీడియోని ఓపికతో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.